వేరే దేశాల్లో ఎందుకలా మంచిగా నీట్‌గా ఉంటాయి రోడ్లు, కాలువలు. అక్కడ రూల్స్ ఎందుకు జనాలు పాటిస్తున్నారు? మన సైడ్ ఎందుకు రూల్స్ పాటించట్లేదు? జనాలు ఫస్ట్ మార్పు తెచ్చుకోవాలి కదండీ! మన దేశం బాగుంటేనే కదా! మనం కూడా బావుంటాం. సో, అక్కడ అన్నీ రూల్సు ఇక్కడ చెత్త గూడా వేయనీయరు తెలుసునా? మనం మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఏస్తాం. బస్సులలో అయితే ఇంకా చెప్పేకి లేదు. అది ఆకులు తింటుంటారు. అదేమేం ఆకంటే నాకు తెలీదు. ఏమని చెప్పాలబ్బా! నోట్లో ఆకు వేసుకొని ఉమ్ముతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ. సిగరెట్స్ తాగుతూ ఉంటారు. ఎక్కడంటే అక్కడ ఏసేస్తారు. ఏవైనా లేస్ తింటారు. పిల్లల ప్యాకెట్స్ కూడా బస్సులలో ఏస్తుంటారు. సో, ఇవన్నీ మనకెందుకులే ఇది మన వస్తువు. మన ఇంట్లో అయితే అలా వేస్తాను వెంటనే కోపం వచ్చేస్తుంది కదండీ! చెత్త ఇప్పుడే కసునుక్యాను. మళ్ళీ వెంటనే చెత్త వేస్తారు ఇంట్లో అని తిడతామా లేదా అండి? అలాంటప్పుడు ప్రైవేట్ ఏరియాస్‌లో కూడా అలాంటి ఇది ఎందుకు పాటించరండి? బస్‌లో నీట్‌గా తినేసి బయట వేయొచ్చు కదండీ! ఏమండి ఆకులు తినేసి ఉమ్ముతుంటారు ఆ బస్సు అద్దాల పైనే. ఇంకొకరు వేరే వాళ్ళు ఎలా వచ్చి కూర్చుంటారండి? ఈ జనాల ఫస్ట్ మార్పు రావాలండి. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బావున్నాయి. కానీ మనం పోయే వీధి, ఆలోచన మార్పు బాగా రావట్లేదండి. ఎక్కడంటే అక్కడ ఆకు నమిలి మూస్తుంటారు, రాజా ప్యాకెట్లు మూస్తుంటారు, సిగరెట్‌లేస్తుంటారు. అసలు హాస్పిటల్ వాతావరణాన్ని కూడా ఎంతకని క్లీన్ చేస్తారండి వాళ్ళు? కొన్ని కోట్ల జనాభాలు వస్తుంటారు హాస్పిటల్‌కి. మనం కూడా నీట్‌గా ఉండాలి కదా! ఎక్కడ బయటవే వేయొచ్చు కదండీ! ఒక డస్ట్‌బిన్స్ ఉంటాయి, చెత్త వేసేటుంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తారు. అదేం అలవాటండి? ఫస్ట్ జనాల్లో మనకు మార్పు రావాలండి. మనలో నుంచే మార్పు, మనలో నుంచే మన దేశం బావుంటదండి. సో, దయచేసి మీరు పాటిస్తారని కోరుకుంటున్నాను. సో, దయచేసి పాటించండి. ఈ మార్పును కొనసాగించాలి, తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.